స్టేషన్ తీసుకొచ్చారంట కదా వీళ్ళందరూ ఫస్ట్ ఇప్పుడు ముందు వరదల సంగతుల దగ్గర ఉండి వెహికల్స్ ఏంది ఏర్పాట్లు ఏంటి ఈ కథలు చూసుకుని ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పారిపోరు, విదేశాలు ఏం పారిపోరు, లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాదులు ఏం కాదు. 2 రోజులు పోయిన తర్వాత అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? కానీ ఇప్పుడు ఆ వరదల మీద వచ్చే నెగిటివ్ నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఒక భయాన్ని పుట్టించాలంటే ఈ టైంలో అరెస్ట్ చేయటం, లేదా మీడియా అటెన్షన్ కూడా ఇప్పుడు పొద్దుంటే రాత్రి దాకా వరదా 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 అని దాంట్లో ఉట్టి ఎంతసేపు అని పొగుడుతారు. ఈవెన్ ఈనాడు జ్యోతి అయినా సరే వాళ్ళు గబక్కన మైకు పెట్టగానేమో పెచ్చతిట్లు తిడుతున్నారు. మైకు పెట్టడం ఆలస్యం తిడుతున్నారు. వీళ్ళు వార్త ద్వారా అంత చేశారని రాసిన మైకు పెట్టగానే తిట్టిపోస్తున్నారు. ఎక్కడో ఇక వీళ్ళే వెతికి ప్లాన్ చేసుకుని మాట్లాడిస్తే మాత్రమే పాజిటివ్ వస్తుంది. అది కూడా దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ వస్తుంది, లోపలికి అందుకే వాళ్ళు వెళ్తారు. అదే ఈ మిగతాది న్యూట్రల్ ఛానల్స్ గానీ మిగతా మీడియా యాంటీ మీడియా గానీ వీళ్ళు వెళ్తే పిచ్చి తిట్లు తిడుతున్నారు. కాబట్టి ఇది జనంలో బాగా వెళ్తుంది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఎంత కవర్ చేసుకొచ్చినా అది బాగా జనంలోకి ఎంతసేపు కవర్ చేస్తాం మనం. ఇప్పుడు చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేసి అంటే వాళ్ళు ఈనాడే కన్నీళ్లు కష్టాలను రాయడం నిన్న ఆంధ్రజ్యోతి రాసిందంటే కాబట్టి సహజంగా జరిగినటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కవర్ చేయాలంటే ఇప్పుడు ఈ మాట మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఇటు పక్కకి వెళ్ళిపోవాలి చర్చ. ఇప్పుడు పేపర్లో టీవీల్లో ఇది చర్చ వచ్చేసింది కదా నిన్న ఒకటి